తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణంలోని ఏదైతే గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలతో పాటు రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు వచ్చారు. ప్రస్తుతం ఆ బర్త్డే విశేషాలు ఏ విధంగా జరుగుతున్నాయి తదితర విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇలా గుత్తా అమిత్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈరోజు గుత్తా అమిత్ రెడ్డి గారి అభిమానులు, గుత్తా సుఖేందర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నల్గొండ పట్టణంలో తరలి వచ్చి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేదలకు అన్ని రకాలుగా పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా కేక్ కట్ చేసి అందరు అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. ముఖ్యంగా మా యువ నాయకుడు రాజకీయాల్లోకి రావాలని అందరు కోరుకుంటా ఉన్నారు. ఎట్లా అమిత్ రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల నల్గొండ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పార్టీ ఆలోచిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అమిత్ రెడ్డి గారిని పెడితే ఘన విజయం సాధిస్తారని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు 3 సార్లు ఎంపీగా ఉన్నాడు. ఈ పార్లమెంట్లో చాలా పట్టున్నటువంటి వ్యక్తి ఉమ్మడి జిల్లాలో. కాబట్టి అమిత్ రెడ్డి గారిని కూడా బీఆర్ఎస్ పార్టీ 100% ఆలోచిస్తూ ఉంది. అవకాశాలు కూడా ఉన్నాయి. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ తనయుడు అమిత్ రెడ్డి గారిది పుట్టినరోజు ఈరోజు. వారి క్యాంప్ ఆఫీసులో ఈరోజు బర్త్డే సందర్భంగా బెడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ప్రతి ఇయర్ కూడా వారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా బెడ్ డొనేషన్ చేసుకుంటాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రెసిడెంట్లో ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా బ్లడ్ డొనేషన్ కానీ కేక్ కటింగ్ కూడా అందరికీ కూడా మంచి సౌకర్యంతో ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సుఖేందర్ రెడ్డి వారి ఇంట్లో ఉండటము, ఇక్కడ రోజు రెగ్యులర్గా వచ్చేదే కాకుండా కూడా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడము, కేక్ కటింగ్లో చేసుకోవడం జరిగింది. వారు అమిత్ రెడ్డి గారు అయితే సేవా కార్యక్రమంలో ఈ మధ్యలో కూడా మనం చూస్తున్నాము. ఎన్నో సేవా కార్యక్రమాలు, వాళ్ళ ఒక ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఏదో టికెట్ ఆశించి ఆ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ పోటీలో చేస్తారు. మేమందరం కూడా వారికి చాలా సంతోషంగా కూడా పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తాము. కాబట్టి వారు, ఎందుకంటే యూత్ కాబట్టి చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్స్, ఉద్యోగం పీపుల్స్, ఇతర స్టేట్లలో మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కాబట్టి ఇవ్వాలని కూడా దేవుడిని కోరుకుంటూ, మరి అమిత్కి ఇస్తే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కూడా, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ, మరి ఇక్కడ నల్గొండ మీడియా తరపు నుంచి కూడా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరి తరపున కూడా వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తారు. పార్లమెంట్ సభ్యుడిగా నిలబడే అవకాశం ఉంది. ఈ నల్లగొండ పార్లమెంటు నుంచి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అమిత్ని గెలిపిస్తారని ఈ సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్ నాయకుడిగా అమిత్ రెడ్డిని ప్రజలు చూస్తారని చెబుతూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కూడా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రక్తదాన శిబిరంతో పాటు కేక్ కట్ చేసి, ఈ కేక్ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి కూడా వచ్చి కూడా కేక్ కట్ చేసి కూడా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.